కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. సోమార్పేటలో ట్రాక్టర్ దాడి కేసులో ఒకరిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థి రాజు ఇంటిపై గెలిచిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి తమ్ముడు చిరంజీవి ట్రాక్టర్తో దాడి చేశాడు. ఈ దాడిలో చిన్నారితో సహా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు కేటీఆర్ వెళ్లనున్నట్లు సమాచారం. దీంతో ఎల్లారెడ్డిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. సోమార్పేటలో ట్రాక్టర్ దాడి కేసులో ఒకరిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థి రాజు ఇంటిపై గెలిచిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి తమ్ముడు చిరంజీవి ట్రాక్టర్తో దాడి చేశాడు. ఈ దాడిలో చిన్నారితో సహా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు కేటీఆర్ వెళ్లనున్నట్లు సమాచారం. దీంతో ఎల్లారెడ్డిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. రైట్గా ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ శ్రీసాగర్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సోమాదిపేట గ్రామంలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. పంచాయతీ ఎన్నికలు జరిగిన 24 గంటల తర్వాత 24 గంటలు కూడా గడవక ముందే కూడా గెలిచిన అభ్యర్థి కాబట్టి అతనికి తమ్ముడు ఓడిన సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై ట్రాక్టర్ తో దాడి చేశారు. ఈ దాడిలో 3గురికి తీవ్ర గాయాలని పరిస్థితి విషమంగా ఉంది. అయితే సర్పంచ్ ఎన్నికలు ఓడిన టీఆర్ఎస్ అభ్యర్థి రాజు ఇంటిపై ఉన్న ట్రాక్టర్ తో గెలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడు చిరంజీవి ట్రాక్టర్ తో దాడి చేశారు. దీంతో పలువురు 5గురు పరిస్థితి 5గురు తీవ్రంగా గాయాలయ్యి 3గురు పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై కూడా స్పందించిన బట్టి స్థానిక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి కూడా స్పందించారు. ఇక్కడ ఇది ఎన్నికల తేదీలో వచ్చిన 24 గంటల్లోపే ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని చెప్పి ఇటు ఎల్లారెడ్డి చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదని చెప్పి కూడా వారు మండిపడుతున్నారు. వారిపై దాడి చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అక్కడ టెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. అయితే దీనిపై స్పందించిన బట్టి కేటీఆర్ కూడా అక్కడ ఉన్న ఎస్పీకి కూడా ఫోన్ చేశారు. వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకోవాలి, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కలుసుకుంటే అక్కడ దాడులు మాత్రం ఇంకా పెరుగుతాయని చెప్పి కూడా ప్రతిదానం చేస్తామని చెప్పి కూడా హెచ్చరించిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే గాజుల సురేందర్ చికిత్స హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిని కూడా ఈ రోజు పరామర్శించినారు. అయితే మొత్తం మీద చూసినట్టు ఎల్లారెడ్డి ఒక టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఎవరైతే చిరంజీవిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.